ఇక రైల్వే ఉద్యోగుల కుటుంబాల ఆందోళనతో విశాఖలో డీఆర్ఎం ఆఫీస్ వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రాయగడ, జగదల్పూర్ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల కుటుంబ సభ్యులు భారీగా వచ్చి ఆందోళన చేపట్టారు. సీనియారిటీ ప్రకారం తమ భర్తను విశాఖ బదిలీ చేయాల్సి ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దూర ప్రాంతాల్లో పనిచేస్తున్న తమ వారిని విశాఖకు తీసుకురాకుండా విజయవాడ, తుని తదితర ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను విశాఖ తీసుకొస్తారని ఆరోపించారు. కొత్త డివిజన్ ఏర్పడ్డాక తమ కుటుంబాలకు మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోతున్నారు. తమ భర్తలకు న్యాయం చేయాలని సీనియారిటీ ప్రకారం విశాఖ బదిలీ చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఫీల్డ్లో మాకు అసోసియేట్ ఎడిటర్ వాస్తు సిద్ధంగా ఉన్నారు. ఎస్ వాస్తు, ప్రస్తుతం ఏంటి అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఇంకా ఏం డిమాండ్ చేస్తున్నారు, ఏమన్నా అధికారులు రెస్పాండ్ అయ్యారా? సతీష్, కొత్త రైల్వే జోన్పై కోటి ఆశలు పెట్టుకున్నారు వీళ్ళంతా కూడా. కొత్త రైల్వే జోన్ వస్తే అంతా కూడా విశాఖలో ఎంతో కాలంగా అనుకుంటున్నట్టు విశాఖలో ఉద్యోగం చేసుకోవచ్చు, పిల్ల పాపల తల్లిదండ్రులతో ఆనందంగా గడపవచ్చు అనుకుని ఎన్నో సంవత్సరాలుగా కూడా ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఈ రైల్వే ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి ఏర్పడింది. కానీ వారు అనుకున్న దానికన్నా భిన్నంగా ఇక్కడ పరిస్థితులు ఏర్పడ్డాయి. జూన్ 1వ తేదీ నుంచి మొత్తం కూడా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా రైల్వే జోన్, కొత్త రైల్వే జోను, విశాఖకు సంబంధించిన రైల్వే జోను కార్యకలాపాలు ఇక్కడ ప్రారంభమైనప్పటి నుంచి కూడా కొత్త ఉద్యోగులు నియమించుకునే పరిస్థితి ఏర్పడింది. కానీ గతంలో ఇక్కడ పనిచేసినటువంటి చాలామంది కూడా రాయగడ్డ మొత్తం అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు చాలామంది కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో జోన్ ఏర్పడగానే మళ్ళీ విశాఖ వచ్చేద్దరుగానే వాళ్ళకి హామీ ఇచ్చి పంపించడం జరిగింది. వీళ్ళు పిల్ల పాప మొత్తం పిల్లలందరూ ఉంచుకుని విశాఖలోనే ఒక చదువు కానీ లేకపోతే హాస్పిటల్ ఫెసిలిటీస్ కానీ పెద్దలకు కానీ అన్నీ ఇక్కడే సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి కుటుంబాలను వదిలేసి సంవత్సరాల తరబడి ఆ లోకో పైలట్లు అవ్వచ్చు, ఇతర డిపార్ట్మెంట్లో అవ్వచ్చు, అనేక మంది ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయి ఉద్యోగాలు చేస్తున్నారు. రేపు వెళ్ళిపోతాం, మాపు వెళ్ళిపోతాం, అదిగో జోన్ వచ్చేస్తుంది, ఇదిగో జోన్ వచ్చేస్తుంది ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 1వ తేదీ నుంచే ఏర్పడినటువంటి కొత్త జోన్కి ఇతర ప్రాంతాల నుంచి ఉద్యోగులు తీసుకురావటం, అంటే తుని కానీ లేకపోతే రాజమండ్రి ఇతర ప్రాంతాల నుంచి ఉద్యోగులకు తీసుకురావటం, దీంతో పూర్తి వ్యతిరేకత ఏర్పడింది. దీంతో ఇవాళ భారీ ఎత్తున ఏ బాధిత ఉద్యోగులు ఎవరో రైల్వే ఉద్యోగులు ఉన్నారో, బదిలీ అయిపోయి వెళ్ళిపోయిన ఉన్నారో, వాళ్ళ పిల్ల పాపలతో మొత్తం తల్లిదండ్రులతోనూ భార్యలతోనూ మహిళలు అధిక సంఖ్యలో డిఆర్ఎం ఆఫీస్ను ముట్టడించి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. నిబంధనల మేరకే మీరు చేయండి, ట్రాన్స్ఫర్ చేయండి, మాకు ఏమి హామీ ఇచ్చి పంపించారో హామీ ఎందుకు చేయట్లేదని. అదేవిధంగా జేపీఓ అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్, రాయగడ్డ వాళ్ళు ఇక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నారు, ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళు రాయగడ్డ వెళ్ళటానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఇటువంటి ట్రాన్స్ఫర్ చేయకుండా ఎక్కడో ఉన్న తుల్లో ఉన్న వాళ్ళని వేరే ఉన్న వాళ్ళని తీసుకురావడం ఏంటి? అదేవిధంగా సీనియర్లు, ఎంతో సీనియర్టీ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా కాదని కొత్తగా జాయిన్ అయిన వాళ్ళని లేదా జూనియర్లు తీసుకొచ్చి ఇక్కడ వెయిట్ ఏంటి ఈ జోన్లోనని వీళ్ళందరూ కూడా మహిళలు అందరూ కూడా ప్రైమ్ మినిస్టర్తో కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది, ఆక్రందన వ్యక్తం చేయడం జరిగింది. సంవత్సరాల తరబడి మొత్తం కూడా చదువుకుని పిల్లలు కనీసం తండ్రి పిల్లలను కూడా చూడలేని పరిస్థితి ఏర్పడింది. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వచ్చేస్తారు, మన జోన్ వస్తుందని ఆశపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు రైల్వే శాఖ ఉన్నతాధికారులు ఇలా చేయటం ఎంతవరకు న్యాయమని వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి ఏర్పడింది. ప్రధానమైన డిమాండ్ నిబంధనల మేరకు ట్రాన్స్ఫర్ చేయండి, సీనియారిటీని పరిగణలోకి తీసుకోండి, జేపీఓ మ్యూచువల్ అండర్స్టాండింగ్ని మొత్తం కూడా తీసుకున్న తర్వాతే బదిలీ చేయండి వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఆ డిఆర్ఎం కూడా వినతిపత్రం కూడా అందజేశారు. ఉన్నతాధికారులు పరిశీలించాలని కూడా కోరటం జరిగింది. వందలాది మంది భారీగా చిన్నపిల్లలను కూడా తీసుకొచ్చి మొత్తం కూడా ధర్నా చేసి ఆందోళన చేసే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా రైల్వే ఉన్నతాధికారులు దయగలగాలి, కళ్ళు తెరవాలి, వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే అనేక మంది రైల్వే ఉద్యోగులు వాళ్ళు చేసినటువంటి మొత్తం రిటైర్డ్ అయిపోయి ఇక్కడే ఉంటారు, వాళ్ళ పిల్లలు మళ్ళీ రైల్వేలో పనిచేస్తారు. అటువంటి వాళ్ళు ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతే తల్లిదండ్రులని వాళ్ళ భార్య బిడ్డలని ఇక్కడ వదిలేస్తారు. వాళ్ళ కోసం చదువు కోసం విశాఖపట్నం ఉండిపోతున్నారు. మరి ఇప్పుడు రాయగడ్డ వెళ్ళలేని పరిస్థితి, ఇక్కడ ఉండలేని పరిస్థితి, కుటుంబాలకు దూరంగా ఉండే పరిస్థితి. దీన్ని నివారించాలని తప్పనిసరిగా కూడా ఇంతకుముందు ఏ హామీ ఇచ్చారో హామీ నిలబెట్టుకుని వాళ్ళందరూ కూడా ఇక్కడ తీసుకురావాలని వాళ్ళందరూ డిమాండ్ చేసే పరిస్థితి కనపడుతుంది. ఇదే విధానం అమలైతే మాత్రం భవిష్యత్తులో మా కుటుంబాల నుంచి ఎవరు కూడా అసలు రైల్వే ఉద్యోగం అనేది చేయమని కూడా చెప్పే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని వాళ్ళందరూ కూడా డిమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ వాసు.